రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేదని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు కనకరెడ్డి ఆరోపించారు. కేవలం 40% మందికే రైతు రుణమాఫీ జరిగిందన్నారు. మొత్తం 47 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారని, మిగిలిన రైతులకు కూడా వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతు భరోసా డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు కనకరెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతులకు సంబంధించినటువంటి పంట రుణాలన్నింటినీ కూడా మాఫ్ చేస్తామని చెప్పడం జరిగింది. తీరా ఈరోజు మొత్తం కనుక పరిశీలిస్తే మొత్తం 3వ విడత కూడా పంపిణీ పూర్తయిందని చెప్పేసి రద్దయిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కనుక పరిశీలిస్తే కేవలం 40% మంది రైతులకే రుణమాఫీ అయింది. మేము కూడా గత వారం నుంచి గ్రామాల్లో పర్యటనలు చేయడం జరిగింది. తెలంగాణ రైతు సంఘంగా చాలా గ్రామాల్లో 200 నుంచి 300, కొన్ని గ్రామాల్లో 400 వరకు కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మంది పరిస్థితి ఉంది. ఇంకా సగం పైగా రైతుల రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నారు. మేము తెలంగాణ రైతు సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మనకు తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. తెలంగాణ రైతులను రైతు విముక్తి చేస్తా అని చెప్పినాం. కాబట్టి 2014 నుంచి 2000 డిసెంబర్ వరకు 23 వరకు రుణమాఫీ చేస్తే మొత్తం రైతుల యొక్క రుణమాఫీ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నిబంధనలు పేరు చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ముందుగా ప్రకటన చేసి మాఫీ చేస్తామని, తీరా టైం వచ్చేవారికి అధిక భారం అవుతుందని చెప్పేసి రైతుల సంఖ్యను తగ్గించడం కోసం